మహాకుంభమేళలో జనవరి 19 ఆదివారం సాయంత్రం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 40 గుడిసెలు 6 గుడారాలు దగ్ధమయ్యాయి. ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు. మంటలను కట్టడి చేశామని, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ప్రయాగ్రాజ్ జిల్లా మెజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ మందార్ తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం మహాకుంభమేళ ప్రాంతంలో పాత, కొత్త రైల్వే వంతెనల మధ్య ఉన్న సెక్టార్ 19లోని కరపత్రికి క్యాంప్ సమీపంలోని గీతా ప్రెస్ క్యాంపులోని వంటగదిలో సాయంత్రం 4:10 మంటలు చెలరేగాయి. క్షణాల్లో పక్క ప్రాంతాలను వ్యాపించి శ్రీ సంజీవ్ ప్రయాగకు చెందిన గుడిసెలు, గుడారాలు అంటుకోవడానికి కారణమయ్యాయి. అగ్నిమాపక దళం సిబ్బంది, పోలీసులు, పరిపాలన బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. సాయంత్రం 5 గంటలకల్లా మంటలను అదుపు చేశారు. ఇందుకోసం 15 అగ్నిమాపక యంత్రాలు పనిచేశాయని, ప్రతి ఒక్కరిని సురక్షితంగా ఆ సైట్ నుండి తరలించారని కుంభమేళ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ప్రమోద్ శర్మ తెలిపారు. 2 సిలిండర్లు పేలడంతో మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదన్నారు. ముందు జాగ్రత్తగా చర్యల్లో భాగంగా ఫైర్ ట్రక్కులను ఏర్పాటు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని వివరించారు. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించాల్సిందిగా ఉన్నతాధికారులకు ఆదేశించారు. ఇలాంటి ప్రమాదం మళ్లీ జరగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గీతా ప్రెస్ క్యాంపులోని కిచెన్లో చిన్న సిలిండర్తో టీ తయారు చేస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. ఒక వ్యక్తి కాలికి గాయమైంది. అతనిని ప్రయాగ్రాజ్లోని స్వరూప్ మెడికల్ కాలేజ్లో చేర్చారు. అతని పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. ప్రయాగ్రాజ్లోనే ఉన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బాధిత ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వివరించారు.